హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే మీ మొబైల్ని మీకు తెలియకుండా వేరే వాళ్ళు యూజ్ చేయొచ్చు. మీరు ఉండే ఎగ్జాక్ట్ లైవ్ లొకేషన్ని వాళ్ళు తెలుసుకోవచ్చు. లైవ్ లొకేషన్ మాత్రం కాదు, లొకేషన్ హిస్టరీని కూడా యాడపోయారు, ఎక్కడ ఉన్నారు అనే దాన్ని కూడా వాళ్ళు తెలుసుకోవచ్చు. ముఖ్యంగా కెమెరా యాక్సెస్ చేయొచ్చు. కెమెరా యాక్సెస్ చేసి ఫొటోస్, వీడియో రికార్డింగ్ అని ఏదైనా వాళ్ళు చేసుకోవచ్చు. సో రీసెంట్గా నా ఫ్రెండ్ నాకు కాల్ చేశాడు. కాల్ చేసి నా ఫోన్ చాలా హ్యాంగ్ అవుతుంది, సమ్ టైమ్స్ మనం టచ్ చేయకుండా ఆటోమేటిక్గా వర్క్ అవుతుంది అని చెప్పాడు. పక్కనుండే వాళ్ళు కాల్ చేసినా కూడా 2 సెకండ్ తర్వాతనే మాకు రిసీవ్ అవుతుంది అని చెప్పాడు. సరే ఏమైంది అని చెక్ చేస్తే మొబైల్ హ్యాక్ అయింది. ఇలా మీ మొబైల్ కూడా హ్యాక్ అయి ఉండే ఛాన్స్ ఉంటుంది. సో దాని నుంచి ఎలా సేఫ్గా ఉండేదాన్ని చూడబోతున్నాం. దాన్ని తెలుసుకోవడానికి ముందు ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోకు ఒక లైక్ వేసుకోండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనుండే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్లో వేసుకోండి. అప్పుడే మనం వేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఈ ట్రిక్లో ఏమైనా డౌట్ ఉంది, వర్క్ అవుతుందా లేదా వేరే ఏమైనా మీకు ట్రిక్ కావాలంటే కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ ట్రిక్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఎందుకంటే ఈ ట్రిక్ చాలా ఉపయోగపడుతుంది. తప్పకుండా వాళ్ళకు షేర్ చేయండి. మనం చెప్పే ట్రిక్లో ఏమైనా డౌట్ ఉంటే మీరు యాప్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఆ యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాల్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. సరే, ఇప్పుడు మనం చెప్పినట్లు ఇది ఎలా వర్క్ అవుతుంది అనే దాన్ని మీకు లైవ్గా చేసి చూపించబోతున్నాం. చూడండి, ఇప్పుడు నా పక్కనుండే మొబైల్లో ఏం చేసినా నా మొబైల్లో లైవ్గా తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ అని వాళ్ళకు సంబంధించిన ఏదైనా సరే ఇంక్లూడింగ్ వీడియోస్, ఫొటోస్ని కూడా మనం చూడొచ్చు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో సీక్రెట్గా లవర్కి చేసిన మెసేజెస్, వాట్సాప్లో సీక్రెట్గా మాట్లాడిన కాల్ హిస్టరీ, ఆడియో కాల్, వీడియో కాల్ అని ఏదైనా సరే అవన్నీ వేరే వాళ్ళు తెలుసుకోవచ్చు. దీన్ని ఎలా చేస్తారంటే మీ మొబైల్లో సీక్రెట్గా ఒక యాప్ని ఇన్స్టాల్ చేసి దాని ద్వారా ఈ ట్రిక్ అంతా చేస్తారు. సో దాన్ని మీకు లైవ్గా చేసి చూపించబోతున్నాం ఎలా వర్క్ అవుతుంది అనే దాన్ని. సో దానికి నా పక్కనుండే మొబైల్లో ఒక యాప్ని ఇన్స్టాల్ చేసుకోమని చెప్పాను కదా, ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకుంటా. చేసిన తర్వాత సైన్ ఇన్ ఆప్షన్ అడుగుతుంది. అప్పుడు వాళ్ళు ఈమెయిల్ని లాగిన్ చేసుకుంటాడు. లాగిన్ చేసిన తర్వాత నోటిఫికేషన్, సమ్ యాక్సెస్ అంతా అడుగుతుంది. అవన్నీ అలో చేసుకుంటే చాలు. తర్వాత మీ మొబైల్లో ఏం చేసినా వాళ్ళు మొబైల్లో లైవ్గా కనపడుతుంది. ఇప్పుడు దాన్ని చెక్ చేస్తాను చూడండి. ఇప్పుడు నా పక్కనుండే మొబైల్లో జస్ట్ రిమోట్ కెమెరా అనే దాన్ని క్లిక్ చేస్తే చాలు, నా పక్కనుండే మొబైల్ లైవ్ కెమెరా నాకు కనపడుతుంది. ఇప్పుడు నా పక్కనుండే మొబైల్లో ఫ్రంట్ కెమెరా, సెల్ఫీ కెమెరాని ఆన్ చేస్తాను చూడండి. ఆన్ చేసిన తర్వాత ఇప్పుడు ఉండే కెమెరా తెలుస్తుంది. ఇప్పుడు నా చెయ్యి పెడతాను చూడండి. ఇప్పుడు నా చెయ్యి పెట్టేది నా పక్కనుండే మొబైల్ కెమెరాలో, కానీ నా మొబైల్లో తెలుస్తుంది చూడండి. సో ఇలా మీ మొబైల్ కెమెరాని వాళ్ళు చూడవచ్చు. తర్వాత స్క్రీన్ మిర్రరింగ్ అంటే మీ మొబైల్లో ఏం చేసినా అవన్నీ వాళ్ళు తెలుసుకోవచ్చు అని చెప్పాను కదా, దానికి రిమోట్ స్క్రీన్ ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే మీ మొబైల్లో ఏం చేసినా వాళ్ళు మొబైల్లో కనపడుతుంది. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తే ఇన్స్టాగ్రామ్ వాళ్ళు చూస్తారు, వాట్సాప్ యూజ్ చేస్తే వాట్సాప్ని కూడా వాళ్ళు చూస్తారు. సీక్రెట్గా మెసేజ్ చేస్తే అవన్నీ మీ మొబైల్లో వీడియోస్ చూసినా కూడా వాళ్ళు చూడవచ్చు. మీరు ఉండే ఎగ్జాక్ట్ లైవ్ లొకేషన్ని కూడా వాళ్ళు తెలుసుకోవచ్చు. దానికి యాప్లో కింద ఇంకొక ఆప్షన్ ఉంటుంది, లైవ్ లొకేషన్ అని. దాన్ని క్లిక్ చేస్తే మీరు ఉండే ఎగ్జాక్ట్ లైవ్ లొకేషన్ ఆ మొబైల్లో కనబడుతుంది. సో ఇలా మీ మొబైల్ హ్యాక్ అయి ఉంటే దాని నుంచి సేఫ్గా ఉండాలంటే మనం చెప్పే ట్రిక్ని కరెక్ట్గా ఫాలో చేయండి. ఫస్ట్ మీ మొబైల్లో సెట్టింగ్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేయండి. ఫస్ట్ సెట్టింగ్స్ అనే దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత పైన సెర్చ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత యాప్స్ అని సెర్చ్ చేయండి. APPS అని సెర్చ్ చేస్తే చాలా ఆప్షన్స్ ఉంటుంది. దాంట్లో ఫస్ట్ చూస్తే యాప్స్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత యాప్ మేనేజ్మెంట్, యాప్ క్లోనర్ అని చాలా ఆప్షన్ ఉంటుంది. సో దాంట్లో ఫస్ట్ ఆప్షన్ యాప్ మేనేజ్మెంట్ లేదా యాప్ మేనేజర్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసిన అన్ని యాప్స్ ఇక్కడ ఉంటుంది. ఇన్బుల్ట్ యాప్స్, థర్డ్ పార్టీ యాప్స్ అని అన్ని యాప్స్ ఇక్కడ ఉంటుంది. దీంట్లో మీకు తెలియకుండా ఏదైనా యాప్స్ ఇన్స్టాల్ అయిందా అని ఫస్ట్ చెక్ చేయండి. ఒకవేళ మీకు తెలియకుండా ఏదైనా యాప్ ఇన్స్టాల్ అయి ఉంటే దాన్ని క్లిక్ చేసి అన్ఇన్స్టాల్ చేసేయండి. ఇప్పుడు నా మొబైల్లో స్క్రీన్ మిర్రరింగ్ అయిన ఈ యాప్ నేమ్ ఫ్లాష్ గెట్ కిడ్స్. సో ఈ యాప్ని అన్ఇన్స్టాల్ చేస్తాను చూడండి. అన్ఇన్స్టాల్ చేసిన తర్వాత నా పక్కనుండే మొబైల్లో ఇప్పుడు వరకు స్క్రీన్ మిర్రరింగ్ అయింది. ఇప్పుడు రీట్రై అని వస్తుంది చూడండి. ఇలా మీ మొబైల్లో ఏదైనా అన్నోన్ యాప్స్ ఇన్స్టాల్ చేసి ఉంటే ఆ యాప్ ద్వారా మనం చెప్పినట్లు మీ ఫోన్ హ్యాక్ అవుతుంది. సో ఇలాంటి చాలా టిప్స్ అండ్ ట్రిక్స్ మన ఛానల్లో ఉంటుంది. చెక్ చేయండి. మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి. థ్యాంక్ యూ.